బాధలో ఉన్న తమ స్నేహితుడి మోములో చిరునవ్వు చూడాలనుకున్నారు. ఆ చిన్నారులు అనుకున్నది ఆలస్యం. ఉపాధ్యాయుడితో తమ ఆలోచన పంచుకున్నారు. అంతా కలిసి అద్భుతం చేశారు. నీకోసం మేమున్నామనే సందేశం పంపారు. ఇంతకీ వారేం చేశారు, ఏం సందేశం ఇచ్చారో చూద్దాం రండి. తోటి విద్యార్థులకు నమస్తే పెడుతూ చేతి ఊపి హాయ్ చెబుతున్న ఈ పిల్లాడి పేరు మధుకుమార్. సంగారెడ్డి జిల్లా కంకోల్ ఇతని సొంతూరు. చాలా చక్కగా నవ్వుతూ కూర్చొని డాన్స్ కూడా చేస్తున్నాడు కదా. అయితే ఇందులో విశేషమేముందని మీకు అనుమానం రావచ్చు. వాస్తవానికి ఆ కాళ్ళు చేతులు మధువి కావు. గణేష్ అనే ఒక విద్యార్థి ఇలా మధుకుమార్ని ఒడిలో కూర్చోబెట్టుకుని అతడికి కాళ్ళు చేతులుగా మారాడు. మధుకు కాళ్ళు చేతులు లేవనే విషయం కొత్త వాళ్లకు తెలియనంత స్థాయిలో వీళ్లు ఇలా మ్యాజిక్ చేశారు. మధు 5వ తరగతిలో ఉండగా విద్యుద్ఘాతానికి గురై కాళ్ళు చేతులు కోల్పోయాడు. చాలా రోజుల పాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నా కరోనా ప్రభావం వల్ల బడికి వెళ్లలేదు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో బడులు నడుస్తుండటంతో రోజూ పాఠశాలకు వెళ్తున్నాడు. నా 5th క్లాస్ చదువుతున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టి 2 కాలు చేతులు పోయినాయి. నేను చాలా రోజులు హాస్పిటల్ ఉన్నా. 8th క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు. నాకు ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలన్నా నా ఫ్రెండ్సే చూసుకుంటారు. టాయిలెట్ వెళ్ళాలన్నా, నీళ్ళు తాగాలన్నా, భోజనం చేయాలన్నా మొత్తం మా ఫ్రెండ్సే చూసుకుంటారు. స్కూల్కి మొత్తం మా ఫ్రెండ్సే తోలుకొస్తారు. మా ఫ్రెండ్స్ జశ్వంత్, అర్జున్, వీరభద్ర, శివ, భీమశంకర్, సంతోష్, ఇంకా చాలామంది ఉన్నారు. క్యారమ్ బోర్డు మా ఫ్రెండ్సే నేర్పించాను. ఇటీవల అశోక్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలను ఆటలు ఆడించారు. అంతా అందులో నిమగ్నమయ్యారు. అదే సమయంలో మధు కళ్ళలో కాసింత బాధను ఉపాధ్యాయుడు తోటి విద్యార్థులు గమనించారు. వెంటనే ఉపాధ్యాయుడి సారథ్యంలో పిల్లలు మధుకు కాళ్ళు చేతులుగా మారి అతని కళ్లలో వెలుగు నింపారు. ఒక యాక్టివిటీ ఇచ్చిన పిల్లలకి, అయితే పిల్లలందరూ యాక్టివిటీలో పాల్గొంటున్నారు. మధుకుమార్ ముఖంలో నేను గమనించిన అంశం ఏంటంటే, అయ్యో నేను ఈ యాక్టివిటీలో పాల్గొనలేకపోతున్నా, నాకు కాళ్ళు చేతులు లేవనే ఫీలింగ్ కొంచెం వచ్చింది అని అనిపించింది. ఆ విషయాన్ని నేను ఈ పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉంటే పిల్లలు అన్నారు, సార్ ఒక మ్యాజిక్ చేద్దాం వాటితోని, మేమే వానికి కాళ్ళు చేతుల్లాగా అవుతాము అని చెప్పి అన్నారు. వీని కాళ్ళు చేతులు కనబడకుండా, లేనటువంటి విధంగా కనబడకుండా ఒక శాలువతో చుట్టేసి మధుకుమార్కు కాళ్ళు చేతులు ఉన్నట్లుగానే యాక్ట్ చేసినారు సార్. నిజంగా వాళ్ళ స్పాంటేనియస్గా వాళ్ళు అట్లా రెస్పాండ్ అయ్యి మధుమొహం లోపల ఆనందాన్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది. మధుకుమార్ ముఖంలో నేను చూసి ఇప్పటి వరకు ఎప్పుడు ఏడు మొహం అనిపించలేదు. పాఠశాలకు వస్తున్నప్పటి నుంచి మధుకు అతడి మిత్రులు అండగా ఉంటున్నారు. అన్నం తినిపించడం, నీళ్లు తాగించడం, బయటకు ఎత్తుకుని తీసుకెళ్లడం, ఆటలు ఆడించడం, ఇలా అతడి బాధ్యత పూర్తిగా వాళ్లే తీసుకున్నారు. ఇంతటి బాధలోనూ మధు కళ్ళు సంతోషంగా మెరవడానికి ఈ స్నేహితులే కారణం.